ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తున్నారు కదా, మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు అంటున్నారు. అంటే సువార్త ప్రకటించడం అనేది ఎంత మంచి విషయమో. నిజంగా పౌలు చెప్తున్నాడు కదా, మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు అంటున్నాడు. కాబట్టి వింటున్న సహోదరుడు ఈరోజు నీ పరిస్థితి ఏంటి? మరి నీవు క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నావా? సువార్త చేయాలన్న ఆశ అసలు నీలో ఉందా? సువార్త చేయాలి అన్న ప్రభు ఆజ్ఞ అసలు నీకు జ్ఞాపకం ఉందా? సువార్త చేయడానికి అసలు నీకు సమయమే లేదని అనుకుంటున్నావేమో. సువార్త చేయాలన్న ప్రభు ఆజ్ఞ నీవు మరి అనుసరిస్తున్నావా? ఎంతకాలమని నువ్వు ఆజ్ఞను అనుసరించకుండా ఉంటావు? ప్రభు నిన్ను రక్షించినట్లే నీవు ఇతరుల్ని రక్షించాలనే ఆలోచన నీలో కలిగి ఉన్నావా? ఒకవేళ ఈ ప్రశ్నలన్నీ ఈరోజు ప్రభు నిన్ను అడిగితే నీ దగ్గర సమాధానం ఏంటి? ఒకసారి ఆలోచించు. నీవు నీ సమయాన్ని లోక విషయాల కోసం వాడుకుంటూ సువార్త పరిచర్యలో వెనకబడిపోతూ సువార్త చేయడానికి ముందుకు రాకపోతే ఖచ్చితంగా ప్రభు యొద్ద లెక్క ఉంటుంది. కాబట్టి ఆ లెక్క నువ్వు చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నీవు క్రీస్తు సువార్త ప్రకటించాలి. ఆత్మల భారం కలిగి నిన్ను ఎలాగైతే పాపిగా ఉన్న నిన్ను ప్రభు నిన్ను క్షమించి మరి ఆయన రక్షణ ఇచ్చి నిన్ను ఈ విధంగా నిలబెట్టారు కదా, ఆ విధంగానే నీవు కూడా ఇతరుల విషయంలో ప్రవర్తించాలి. వాళ్ళ మీద కనికరం చూపించాలి. వాళ్ళు కూడా యేసు తెలుసుకోకుండా మరి ఈ లోక విగ్రహాలను ఆరాధిస్తూ ఆ విధంగా ఉండిపోతున్నారు. కాబట్టి నీవు వాళ్ళకి ఖచ్చితంగా సజీవుడైన యేసు గురించి చెప్పాలి. ఆయన నీ కోసం నా కోసం ప్రపంచంలో సర్వలోక మానవాళి కోసం చేసిన గొప్ప ప్రాణత్యాగమును, ఆ బలియాగమును వారికి వివరించే విధంగా ఉండాలి. ఆ మరణ పునరుత్థానాల గురించి వాళ్ళకి నువ్వు చెప్పినప్పుడే కదా అర్థమవుతుంది. వాళ్ళు కూడా యేసు గొప్పతనం తెలుసుకుని మరణం తర్వాత జీవితమందని గ్రహించి వాళ్ళు కూడా యేసుని రక్షకునిగా అంగీకరిస్తారు. అనేకులు యేసు వైపుకి తిప్పబడతారు. కానీ నీవు నీ సాక్ష్య జీవితాన్ని కోల్పోకుండా నీవు మంచిగా జీవిస్తూ నీవే ఒక సువార్తగా మారిపోయి నీ ప్రవర్తన ద్వారా, ఆలోచన విధానం ద్వారా నేను నువ్వు మార్చుకుని నీవే ఒక సువార్తగా మారిపోయి అనేకులకి మాదిరిగా ఉండు. అంతేకాకుండా నోరు తెరిచి సువార్త ప్రకటించు. ఒక కరపత్రిక ఇచ్చి సువార్త ప్రకటించు. నీ సొంత స్నేహితులు, బంధువుల దగ్గర కూడా మౌనంగా ఉండక నోరు విప్పి మాట్లాడు. వాళ్ళకి సువార్త ప్రకటించే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆ విధంగా నువ్వు సువార్తని ఇష్టంగా ప్రకటించు, కష్టంగా కాకుండా. నీ పక్షంగా ప్రభు ఉండి అనేక ఆత్మలు రక్షించడంలో నిన్ను ఆయన బలంగా వాడుకుంటారు. అంతేకాదు, అగ్ని నుండి లాగినట్టు కొందరిని లాగవేయమని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ వాక్య ప్రకారం నీవు తప్పకుండా సువార్త చెయ్యి. ఇంతవరకు నువ్వు చేయని వ్యక్తి అయితే ఇక మీదట నీ జీవితం మార్చుకో. ఖచ్చితంగా సువార్త ప్రకటించు. నీవు ఒకరు సువార్త చెప్తేనే నీవు రక్షించబడ్డావన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకు. నువ్వు ఇతరులకి సువార్త ప్రకటించు.